నిర్మల్ చరిత్రలోనే మొదటిసారి దర్శనం జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారు. అలాగే ఈ నెల 13వ తేదీ మంగళవారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. అంతకుముందు నిర్మల్ మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం హారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానం నిర్మల్లో మా ఆలయ కమిటీ ద్వారా నిన్న జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో వచ్చిన 8,24,479 రూపాయలు నిన్న హుండీ ఆదాయంగా వచ్చింది. దీనిలో మా ఆలయ కమిటీ సభ్యులు చాలా మట్టుకు ముందట ఉండి ప్రతి ఒక్క విషయంలో మంచి సలహాలు ఇస్తూ, భక్తుల నుంచి సలహాలు స్వీకరిస్తూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి మాకు ఇచ్చిన సమయం చాలా చిన్నదైన 30 రోజుల సమయంలో మేము రాగానే ఇంత పెద్ద ధనుర్మాస కార్యక్రమము మా మీద వచ్చింది. దాన్ని ఎక్కడ కూడా మేము రిలాక్స్ కాకుండా ప్రతిదీ చూసుకుంటూ మేము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మేము ఈ ధనుర్మాసంలో ముందుకెళ్ళాము. మరియు ఇన్స్పెక్టర్ మన రవికిషన్ గారు, ఈవో భూమయ్య గారు కూడా సహకారంతో చాలా మట్టుకు మాకు అన్ని పనులు ముందడికి వెళ్ళినాయి. ఈ విజయం వెనుక ఇంతమంది కష్టం ఉంది. ప్రతి శనివారం నాడు అన్నప్రసాద కార్యక్రమము మేము ఇక్కడ గత 4 వారాలుగా చేస్తున్నాము. ఈరోజు చివరి వారము. దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమము మేము భక్తులకు తెలియజేస్తున్నాము. మరియు సాయంత్రము అల్పాహార కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి శనివారం నాడు పెడుతున్నాము. దాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించగలరు. దీనికి సంబంధించిన దాతలు కూడా ఎవరైనా ఉంటే మీరు మాకు సహాయ సహకారము అందించగలరు.